శ్రీమాత్రే నమః అండి పద్మావతి గారు. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః అండి అందరికీ. నేను సౌందర్య లహరిని శ్రీమతి బాదం శిరీష గారి దగ్గర 7th బ్యాచ్లో నేర్చుకున్నానండి. అలాగే నేను 100 శ్లోకాలు కూడా మెమరైజేషన్ చేశాను. దానిలో కొన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. శ్రీమాత్రే నమః అండి పద్మావతి గారు. శ్రీమాత్రే నమః. 17వ శ్లోకము సవిత్రీభిర్వాచ. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః వశిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలామోదమధురైః. ఓకే అండి. 23వ శ్లోకం త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశిచూడాలమకుటం జగత్సూతే ధాత. శ్రీమాత్రే నమః అండి. 7వ శ్లోకం క్వణత్కాంచీదామ. క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమథితురా. ఏంటి కరెంట్ పోయిందా ఏంటి వాళ్ళకి? అయ్యో పద్మావతి గారికి అన్ని అలాగే వస్తున్నాయి పాపం. అయ్యో నెట్ పోయినట్టుందండి పద్మావతి గారికి. ఏంటి